Hello, this is Chandu Bhutaradu. Now we are going to discuss the financial accounting question paper. So the first question, ఫస్ట్ 4 బిట్ల మొత్తం అన్ని షార్ట్ క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. సో ఇది థర్డ్ సెమ్ది అండ్ దీంట్లో వచ్చేసి ప్రతి ఒక్క చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే డ్యామ్ షూర్గా కవర్ అవుతుంది. సో మీరు మ్యాక్సిమం అయితే ఆ క్వశ్చన్ యొక్క ఫార్మాట్ ఇప్పుడు ట్యాబ్లర్ ఫామ్లో వచ్చిందనుకో, ఫార్మాట్ మాత్రం నీట్గా ఫార్మాట్ వేస్తే మీకు మ్యాక్సిమం 4 మార్క్స్ వస్తాయి అనమాట. సో దీంట్లో 9 to 13 క్వశ్చన్స్ దాకా ఉంటాయి. దీంట్లో ప్రతి క్వశ్చన్కి ఒకటి ఎడిషనల్ క్వశ్చన్ ఉంటుంది. ఎడిషనల్ క్వశ్చన్ ఉంటుంది కాబట్టి నువ్వు ఏదైనా ఒకటే క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. సో ఓవరాల్గా 5 క్వశ్చన్స్ రాయాలి. సో లాస్ట్ 2 చాప్టర్స్ చాలా ఈజీ ఉంటాయి. ఫస్ట్ 2 చాప్టర్స్ కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి అనమాట. సో లాస్ట్ 2 చాప్టర్లు చాలా ఈజీ ఉంటాయి. అండ్ హ్యావ్ సీన్ దిస్ ఫ్రమ్ లీస్ట్ ద ఫాలోయింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. దీంట్లో ఓన్లీ ఏం లేదు, డిస్ట్రిబ్యూట్ చేయడం. దీంట్లో వచ్చేసి ఈ క్వశ్చన్ 13th వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ బ్యాలెన్స్ షీట్. దాంట్లో పైన ఉన్న క్వశ్చన్ చూసి ఈజీగా ఆన్సర్ మనకు వచ్చేస్తూనే ఉంటుంది. అది దాన్ని 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే. అండ్ ది లాస్ట్ క్వశ్చన్ ఇది ఎడిషనల్ క్వశ్చన్, నోట్ ఎబిలిటీ. దీనిలో ప్రతి ఒక్కటి మొత్తం ఆన్సర్ దాంట్లో కొంచెం దాన్ని అర్థం చేసుకుని పోతాను.